హాయ్! హలో అందరికీ. నేను మీ సాన్విక. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ 'ధృతి షణ్ముఖ వ్లాగ్స్'. తక్కువ టైంలో బెస్ట్ రెసిపీ అంటే ఈ చికెన్ పులావ్‌ని ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పులావ్‌కి కావలసిన ఇంగ్రీడియెంట్స్ చూద్దాం. బాస్మతి రైస్, చికెన్, పెరుగు, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్‌ని తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోనే 5, 6 లవంగా మొగ్గలు వేసుకోండి. 2 యాలకులు, దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకోండి. బిర్యానీ ఆకు, బండ పువ్వు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాజీరా వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు 1 కప్పు వరకు వేసుకొని వేయించుకోండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిసే విధంగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోండి. ఘాటు ఎక్కువగా తినేవాళ్ళు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను గరం మసాలా యాడ్ చేయడం లేదు. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇక్కడ నాకు పోపులో వేసిన మసాలా మాత్రం సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలిపి ఇందులోనే 2 టమాటాలు సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. టమాటా కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోనే 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోండి. పెరుగు మసాలాకి బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి. మసాలా మొత్తం బాగా కలిసి మనకి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్‌ని ఇందులో వేసుకోండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ వేసుకుంటున్నాను. చికెన్‌కి మసాలా గ్రేవీ బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లో 2 మినిట్స్ ఉడికించుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇందులోనే 3 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరిగి ఇందులో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 కప్పు రైస్‌కి 1 ½ కప్ వాటర్‌ని యాడ్ చేసుకోండి. మనం తక్కువ క్వాంటిటీ అయినా, ఎక్కువ క్వాంటిటీ అయినా వండుకునేటప్పుడు కప్పుకి 1 ½ కప్ వాటర్ వేసుకుంటే ఎంతమందికైనా చిటికెలో వంట చేయొచ్చు. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని ఇందులో యాడ్ చేసుకోండి. హాఫ్ కేజీ చికెన్‌కి కేజీ రైస్ కరెక్ట్‌గా సరిపోతుంది. ఒకసారి రైస్ వేసిన తర్వాత బాగా కలిపి రైస్‌కి రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోండి. రైస్‌ని కలిపేటప్పుడు ఎక్కువగా కలపకండి. రైస్ విరిగిపోతుంది. జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకోండి. ఇందులోనే పుదీనా, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి రైస్ మొత్తాన్ని కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్‌లోని ప్రెషర్ మొత్తం పోయే వరకు ఉంచి మూత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.